హలో అండి. ఈరోజు వంటకానికి మీరే పేరు పెట్టాలి. నేను ఒకటి అనుకొని చేస్తే అది ఇంకొకటిగా అయింది. నేనైతే ఈరోజు టమోటా రైస్ చేద్దాం అనుకున్నానండి. అందుకోసము టమోటాలు, అల్లం తెల్లగడ్డ, ఎర్రగడ్డ వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకున్నానండి. తర్వాత ఒక దబర పెట్టుకొని కొద్దిగా నెయ్యి, నూనె వేసుకొని బిర్యానీకి ఏం వేసుకుంటే అవన్నీ వేసుకొని పచ్చిమిర ఒక చిన్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకొని అవి వాడిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్నది కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు దాంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వాడుకోవాలండి. నేను ముందుగానే చెప్పాను కదా టమోటా రైస్ అని, కానీ ఇంకొకటి అయింది. దాంట్లో అయితే క్యారెట్, ఉల్లగడ్డ, పచ్చి బఠానీలు కూడా వేసుకున్నానండి. పచ్చి బఠానీలు కొద్దిగా ఒక 2 విజిల్ అయితే పెట్టుకొని కొద్దిగా ముందుగా అయితే ఉడకబెట్టుకున్నాను. పచ్చి బఠానీలు కూడా వేసేసుకొని క్యారెట్, ఉల్లగడ్డ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే వాటిని అట్లా ఫ్రై చేసుకున్నాను. టమోటా రైస్కి అయితే మనమైతే వెజిటేబుల్స్ వేసుకోమండి, కానీ మా పిల్లలు ఈరోజు అవన్నీ వేయమన్నారు. టమోటా రైస్ చేస్తున్నాను కానీ ఇంకా అవి కూడా వేయమ్మా అన్నారు. అందువల్ల అవి వేయాల్సి వచ్చింది. అవి ఒక 2-3 నిమిషాలు వాడిన తర్వాత దాంట్లోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కారం అవన్నీ వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఆ తర్వాత నీళ్ళైతే పోసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళైతే పోసేసుకొని అవి నీళ్ళు తెల్లిన తర్వాత మనం బియ్యం అయితే వేసుకుంటాం కదా, అలా అయితే వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఒక 2 మంటలు ఉడికిన తర్వాత చిన్న మంట పెట్టేసుకొని ఉప్పు, కారం అప్పుడే అన్నీ చూసుకొని ఏమన్నా సరిపోకపోతే వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని చిన్న మంటలో పెట్టేసుకొని నీళ్ళంతా ఇంకిపోయే వరకు చూసుకోవడమే అండి. నేను ఆల్రెడీ ఈ వెజిటేబుల్ రైసు అంటారో టమాటా రైస్ అంటారో మీరే దీనికి పేరు పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.